సోదరులు వినోద్ గారికి అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా ముఖ్యమైనది ఈ ప్రెస్ మీటు. ఇది నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే గతంలో ఒక విద్యార్థి నాయకునిగా విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేసి నాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వ్యక్తిగా నా అనుభవంలో ఉంది కాబట్టి నేనే స్వయంగా అడ్రస్ చేస్తూ ఉన్న సందర్భం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నల్గొండ సభలో మరొకసారి పచ్చి అబద్ధాలను వల్లెవేసిండు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుందని భావించి దాన్నే మళ్ళా ఏం చెప్పిండే అంటే ఇది మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా విస్మయం వ్యక్తం చేసిండ్రు. చాలామంది నిన్న నిరుద్యోగులను కలిస్తే కూడా అరే చెప్పిందే చెప్పి ఇవ్వని ఉద్యోగాలకు ఇచ్చినా అని చెప్పడం ఏందని చెప్పి వారే ఆశ్చర్యపోతున్న సందర్భం. ఒకసారి నిన్న ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల విషయంలో ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం మనం. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్న ఈ దేశంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాఖల వారీగా లెక్కలు చెప్తా, అసెంబ్లీకి రాండి. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? ఇవాళ అందుకోసం ఈ ప్రభుత్వం పోవాలనా? ప్రజాపాలన పోవాలనా? ఇవాళ ఆయన ఏమంటున్నాడంటే నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం అంటున్నాడు. ముఖ్యమంత్రి గారు మతుండి మాట్లాడుతున్నావా, మతి లేక మాట్లాడుతున్నావా? నువ్వు గజనీవా? అసలు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తున్నదా? కొద్దిగానన్నా తెలుసుకొని మాట్లాడు. నిరుద్యోగులను నట్టెంట ముంచిన ప్రభుత్వం మీది కదా. ఏమంటాడు ఆ వీడియోలో? 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, శాఖల వారీగా లెక్కలు చెప్తాం, అసెంబ్లీలోకి చర్చకు సిద్ధమా అంటున్నాడు. నీకు సిగ్గున్నదా ముఖ్యమంత్రి? నిండు అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీలోనే, ఇది నాది కాదు, నా సొంత కవిత్వం కాదు, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు నిరుద్యోగుల అంశాల మీద ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన దాని మీద చర్చ పెడదాం, చర్చకు మేము సిద్ధమని చెప్పి కొన్ని ప్రశ్నలు లేవనెత్తిండ్రు. నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా, గజనీలకు పదే పదే అబద్ధాలు మాట్లాడే నాయకులారా, నిరుద్యోగులను మోసగిస్తామంటే మోసపోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. ఇక్కడ ఏం మాట్లాడినరు? ఆనాడు మేము అడిగిన ప్రశ్నలు. ది నెంబర్ ఆఫ్ న్యూ జాబ్ నోటిఫికేషన్ have been issued in the state after the present government came into power. ప్రభుత్వంలోకి వచ్చినాక మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఆ నోటిఫికేషన్ల ద్వారా అంటే సమాధానం ఏమి ఇచ్చిండ్రు కింద? ప్రజెంట్ గవర్నమెంట్ టోటల్ 16 నోటిఫికేషన్లు ఇష్యూడ్, 16 నోటిఫికేషన్లు ఇష్యూ చేసినాం. ఇచ్చిన జాబ్స్ ఎన్ని అంటే 16,978. ఇది వాళ్ళు ఇచ్చినాయి. మా నాటి ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు, వివేకానంద్ గారు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు, జాదవ్ గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఇగో వారి పేర్లు కూడా ఉన్నాయి దీంట్లో. వీరిస్తే మీరు చర్చకు పారిపోయి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిండ్రు అసెంబ్లీలో. మర్చిపోయినావా ముఖ్యమంత్రి గారు? మతిమరుపు ఉన్నది ఏంది నీకేమన్నా? శాఖల వారిగా సిద్ధమా అన్నాడు చర్చకు. సిద్ధం ఎందుకే? ఇక్కడ మేము చెప్తున్నాంగా లెక్క. మీరే ఇచ్చిండ్రు, మీ ప్రభుత్వమే ఇచ్చింది. ఏ ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అసెంబ్లీలో అడిగితే లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం రాసుకో, మర్చిపోతే రాసుకో. చెప్తున్నా ఎక్కడెక్కడ టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1లో 60 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు మీరు. డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్లో 5,973 ఉద్యోగాలు. మెడికల్ అండ్ హెల్త్లో
అది సివిల్ అసిస్టెంట్ సర్జన్లో 435 ఉద్యోగాలు, ల్యాబ్ టెక్నీషియన్లో గ్రేడ్ 2లో 1284, మెడికల్ అండ్ హెల్త్ ఇదేలో నర్సింగ్ ఆఫీసర్స్ జనరల్ రిక్రూట్మెంట్లో 2050, తెలంగాణ స్టేట్ పోస్ట్ అసిస్టెంట్ పబ్లిక్ దాంట్లో 118, ఆర్టీసీలో 1743, సైంటిఫిక్ ఆఫీసర్స్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్స్లో 60 ఉద్యోగాలు, మొత్తం 19,921 ఉద్యోగాలు అని చెప్పి శాఖల వారీగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినామో మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన లెక్క ఇది. ఇది మా సొంత కవిత్వం కాదు, మా పార్టీ కవిత్వం కాదు. నువ్వు అసెంబ్లీలో ఇచ్చిందే, మరి ఇంకా సిగ్గు లేకుండా అసెంబ్లీకి చర్చ పెడదామా అంటావు? సోయి ఉండి మాట్లాడుతున్నావా, సోయి లేక మాట్లాడుతున్నావా? చర్చకు సిద్ధమా? పోదామా? అశోక్ నగర్ పోదామా? దిల్సుఖ్ నగర్ పోదామా? సిటీ సెంటర్ లైబ్రరీకి పోదామా? దమ్ముందా మీకు? ముఖ్యమంత్రి గారు ఆనాడు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్లో తీసుకొచ్చి మాట్లాడింది కదా. ఆనాడు ఎన్నికల కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టి బస్సు యాత్రలు చేపట్టి మా మీద లేనిపోని అన్ని సృష్టించి నిరుద్యోగుల ఉద్వేగాలతో రాజకీయ క్రీడలో ఆటలాడిండ్రు కదా. మీ రాహుల్ గాంధీ గారు తీసుకెళ్ళి అశోక్ నగర్లో ఛాయ్ తాగించుకున్నారు కదా, అక్కడ తీసుకెళ్ళి. ఇదే అప్పటి ముచ్చట. ఇగో ఇదే రాహుల్ గాంధీ గారు అప్పుడు ఒక ట్వీట్ చేసిండు, మా ప్రభుత్వం వస్తే ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి ట్వీట్ చేసినాం కదా, ట్వీట్ చేసిండ్రు. దమ్ముందా దీని మీద చర్చ పెట్టడానికి? వస్తారా అశోక్ నగర్కు? అసలు ఈ ప్రభుత్వానికి దిల్సుఖ్ నగర్లో ఏం జరుగుతుందో, అశోక్ నగర్లో ఏం జరుగుతుందో, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర ఏం జరుగుతుందో మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తున్నదా ముఖ్యమంత్రి గారు? నీకు తెలుసుకుంటున్నావా అసలు? అది ముందు తెలుసుకో ఏం జరుగుతున్నదో. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం అడుగుతున్నారు, దేనికోసం ఫైట్ చేస్తున్నారో విషయాలు ముందు తెలుసుకొని మాట్లాడవయ్యా. అది సోయి లేదు. పదే పదే అసలు మాట్లాడినప్పుడల్లా నరాలు నిక్కబడుతున్నాయి. ఎదురుగా ఉంటే చెంపపంటి ఒక్కటి సర్వర్ అనిపించే విధంగా మీ యొక్క మాటల తీరు కనిపిస్తూ ఉన్నది. ఎన్ని రోజులు మోసగిస్తావు? ఎన్ని అబద్ధాలు ఆడతావు? ఇంకా ప్రజలను ఏం మారుస్తారు? ఆ రోజు మీరు చెప్పినాయే కదా. ఇవాళ అంటే అసలు విషయం ఇట్లా ఉంటే లేనిపోని అన్నీ మాట్లాడి ప్రజలను మభ్యపెట్టినట్టే నిరుద్యోగులను మభ్యపెట్టాలి, నిరుద్యోగులను మళ్ళీ మోసగించాలి. ఎస్ని ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ముంటే రేపు మార్చిలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచే దమ్మున్నదా నీకు? 6 జిల్లాలలో జరగబోతూ ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, హైదరాబాదు, రంగారెడ్డి. చలో, నీ నిరుద్యోగులు ఉద్యోగులు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసగించారు కదా. ఏ వర్గం సంతోషంగా ఉన్నది? ఆ అన్ని వర్గాల ప్రజలు రేపు మీకు కర్రు గాల్చి వాత పెట్టబోతా ఉన్నారు. సిద్ధంగా తయారై ఉండు దీనికోసం. అన్నీ లేనిపోని మాటలు మాట్లాడుతూ నిరుద్యోగుల ఆశలతో చిలగాటమాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ ప్రభుత్వంలో ఉన్న డీజీపీ స్వయంగా చెప్పిండు మొన్న, ఈ రాష్ట్రంలో 19,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిండు. ఒకసారి వినండి అది కూడా, డీజీపీ గారు ఏం మాట్లాడిండ్రో. సరైన సిబ్బంది ఉండకపోవడం, అవన్నీ కూడా మళ్ళీ దాన్ని పునర్నిర్మించి ముందుకు వెళ్ళే అవసరం ఎంతైనా ఉంది. వేకెన్సీస్ దాదాపు 19,000 వరకు ఉన్నాయి. సో 19,000 వరకు వేకెన్సీ ఉన్నాయని రాష్ట్ర డీజీపీ గారు మాట్లాడిండు. మరి మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇవాళ కూడా నిరుద్యోగ జేఏసీ మిత్రులు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర ధర్నా చేసిండ్రు, ఆందోళన చేసిండ్రు. ఇప్పుడే మా పార్టీ బృందం, మా విద్యార్థి నాయకత్వం, మా నిరుద్యోగుల విద్యావంత కూడా పోయి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. అరే వాస్తవాలు ఇట్లుంటే 19,000 ఉద్యోగాలను చెప్పింది మీరు. ఇవాళ మీరు ప్రకటించబోయే 5,000 ఉద్యోగాలలో ఈ యొక్క హైదరాబాద్ సిటీకి సంబంధించి 3 కార్పొరేషన్ లిమిట్లలోనే 2,500 ఉద్యోగాలు పోతాయి.
ఇక మిగతా మిగిలేటి 2500 ఉద్యోగాలు. ఆ 2000 ఉద్యోగాలలో బీసీలో ఏబిసిడీలు, ఎస్సీ ఎస్టీలో వివిధ వర్గాలకు చెప్తే ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క ఉద్యోగం కూడా రాదు 2500లలో. ఎవరి ముక్కలు పెడతారు 5000 ఉద్యోగాలు? నాడు కేసీఆర్ ప్రభుత్వంలో 2018లో, 2019లో, 2022లో 3 నోటిఫికేషన్లో దాదాపుగా 48,000 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చి నింపిన చరిత్ర ఆనాటి ప్రభుత్వంది, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో ఒక్క పోలీసు ఉద్యోగం కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క పోలీసు ఉద్యోగానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నీ అసమర్థత వల్ల, మీ అసమర్థ పాలన వల్ల, నీ ముందు చూపు లేకపోవడం వల్ల ఇలా మీరు ఇంకా గొప్పలు మాట్లాడుతూ నిరుద్యోగులకు 70,000. జాగ్రత్త బిడ్డ, నిరుద్యోగుల అగ్ర ఆవేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాక తప్పదు. నువ్వెవరెవరినో మోసం చేయొచ్చు, కానీ వాళ్ళ చదువుకున్న నిరుద్యోగ యువత ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. అన్నమో రామచంద్ర అంటూ ఇలా దిల్సుఖ్ నగర్లో, ఇలా అశోక్ నగర్లో ఇబ్బందుల పాలవకుండా ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఒక్క నోటిఫికేషన్ అయ్యారు. ఆనాడు ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మేము వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు కదా. నీ అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్కే దిక్కులేదు ఇప్పటి వరకు. జాబ్ క్యాలెండర్ ఆ రోజు చెప్పినావు నువ్వు, ఆ జాబ్ క్యాలెండర్కే దిక్కులేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ చేసినావు కదా. ఇంకా నీవు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఇంకా మోసగిస్తూ ఉన్నావు. ఇవాళ ఎట్లా ఉన్నది అంటే 2 ఏళ్ళు గడిచినాయి, 3వ ఏడాదికి వచ్చినాము, ఎక్కడ 2 లక్షల కొలువులు లేవు. 24, 25, 26 తెలుగు క్యాలెండర్లు మారుతున్నాయి, ఇంగ్లీష్ క్యాలెండర్లు మారుతున్నాయి, అయినా జాబ్ క్యాలెండర్ మాత్రం జాడ పత్తలేదు. తెలుగు క్యాలెండర్లు మారినా ఇప్పటికీ 3 సార్లు, జాబ్ క్యాలెండర్ మాత్రం జాడ పత్తలేదు. అసెంబ్లీ సాక్షిగా ఉత్తుత్తి క్యాలెండర్ ప్రకటించి ఇలా రాష్ట్రంలో ఉన్న 30 లక్షల నిరుద్యోగ యువతను నట్టెంట మోసం చేయడం కాకుండా దగా చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ దానికోసం ఇంకా మీరు ఈ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రతి వేదిక దగ్గర సందర్భం ఏదైనా, వేదిక ఏదైనా మేము చేసిన గొప్పతనం అని చెప్పి ఇంకా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇకనైనా మానండి. ముఖ్యమంత్రి గారు ఎట్లున్నారో కింద వారి పరివాహం కూడా గట్లనే ఉన్నది. వారు ఏం అబద్ధాలు చెప్తే వీరు అదే అబద్ధాలు వల్లే వేస్తూ ఉన్నారు. ఇక అబద్ధాలకు చెల్లు చీటు. ఇక నీ కథలు నడవయి. ఇంకా నువ్వు మోసగిస్తానంటే మోసపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేదు. ఇలా నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలవడానికి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అండగా ఉన్నాము. డెఫినెట్లీగా మీరు ఇచ్చిన అనేక వాగ్దానాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఇలా నిరుద్యోగుల విషయంలో, విద్యార్థుల విషయంలో అనేక వాగ్దానాలు మీరు ఇచ్చిండ్రు, కానీ ఏ వాగ్దానాన్ని మీరు నిరూపించుకోలేదు. ఇవాళ ముఖ్యంగా ఈ నిరుద్యోగులకు సంబంధించి కానిస్టేబుల్ విషయంలో వయోపరిమితిని 36 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నిరుద్యోగ యువతపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పోలీసు నోటిఫికేషన్ల సంఖ్యను 5,000 నుంచి వెళ్ళి 19,000 వరకు పెంచాలని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జీవో 46ను రద్దు చేయాలని కూడా ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అనేక విషయాలపైన కూడా ఇప్పటికే అనేక విషయాల పట్ల ఈ ప్రభుత్వానికి విన్నపించినాం. ఒక పక్క నిరుద్యోగ యువత కూడా ఆందోళన బాటపట్టే సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా ముఖ్యమంత్రి గారు? ఇలా స్వయంగా విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా హోమ్ మినిస్టర్గా అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు కదా. ఈ 2 విషయాలు, ఈ 2 శాఖలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నిన్ను అడుగుతూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు, హోంశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి మీ వైఫల్యం, మీ శాఖల వైఫల్యం ఇలా
కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. వట్టి మాటలు కట్టిపెట్టి ప్రజాపాలన పైన మీరు దృష్టి పెట్టాలని ఇలా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ప్రజాపాలన కాదు, ఇది దగా పాలన. ఇది నిరుద్యోగులను దగా చేసిన పాలనగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా ప్రజాపాలన ముసుగులో ప్రజలను మోసగిస్తానంటే మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరని మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇట్లాంటి మాటలు మళ్ళొకసారి మాట్లాడితే నిరుద్యోగ యువత ఆనాడు ఎట్లయితే బస్సు యాత్ర ద్వారా మీకు వెన్నుదన్నుగా నిలిచిందో అదే నిరుద్యోగ యువత మిమ్మల్ని వెన్ను మీద విసిరి కొట్టడానికి సిద్ధంగా తయారై ఉన్నది. తస్మత్ జాగ్రత్త అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులు శుభభ్రత్ పటేల్ గారు కూడా మాట్లాడుతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన మూసీ నది గురించి మాట్లాడినప్పుడల్లా